మా వృత్తి అయిన తట్టలు అల్లటం ఎలానో మా ఎంకమ్మ అమ్మమ్మ చెబుతుంది, తెలుసుకుందాం. అమ్మమ్మ మీ పేరేంటి? ఎంకమ్మ. ఆ, ఈ తట్ట అల్లటానికి మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు? అడిగి పోయి తీసుకొస్తాం. అంటే ఎలా అల్లుతారో చెప్తారా కొంచెం వివరించి? చెప్పండి కొంచెం ఎలా అల్లుతారో ఫస్ట్ నుంచి చెప్పండి. ఎలాగంటే అడుగు పెట్టుకున్నా, ఈ అడుగు చుట్టుకుంటా మంచిగా నేర్పుకుంటాడు, శుద్ధి తీరుకొని మంచిగా అల్లుకోవాలి. అల్లుకున్న పైకి వచ్చాక వంగ తీయాలి. వంగ తీసినాక ఉంచినాక అల్లుకుంటే జానడు పెట్టి అల్లుకుంటే తప్ప గంప ఇవి అల్లుకోవాలి. తోబావాలి, తెచ్చుకోవాలి, చీరుకోవాలి, ఎండ వేసుకోవాలి, అల్లుకోవాలి. తప్ప ఈ తట్ట అల్లడానికి ఎంత సమయం పడుతుందమ్మా? పట్టుది కొత్తగా నేర్చుకున్నాక నెల నెలలు పట్టుద్ది. నేర్చుకున్నాం కాబట్టి గంట గంట చెప్ప అల్లుకుంటాం. ఈ తట్టని వేటికి ఉపయోగిస్తారు? అంటే కూరగాయల పనికి వస్తుంది, కోడి పిల్లలు వేసుకుంటారు, కామించిన విన్నాను, కంకులు మోసుకునేది, ఎన్ని మోసుకుని కంకులు మోసుకునేది, కోడి పిల్లలు వేసుకునేది, ఆ కామించిన కూడా పెంట గిట్ట పారబోసుకుంటారు, కసిపోలు ఇచ్చుకుని పారబోసుకుంటారు. ఈ తట్ట వల్ల ఇదైతే ఉపయోగపడుతుంది. ఈ తట్టని ఒక్కొక్కటి ఎంత అమ్ముతారు? ఇంకా బట్టి ధరను బట్టి తట్టను బట్టి 150 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా అమ్ముకుంటాం. ఇలా ఈ విధంగా తట్ట అల్లటం ఉంటుంది. ఎలా